హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కాబట్టి మేము క్రిస్మస్కి మా ఇంట్లో మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము క్రిస్మస్ ట్రీ అవన్నీ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, క్రిస్మస్ ట్రీ కానీ మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాము. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీలో మేము గిఫ్ట్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ అనేవి డెకరేట్ చేసాము ట్రీకి. సో మాకు క్రిస్మస్ వస్తుంది అన్న ఒక 15 days ముందే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం కానీ, గిఫ్ట్స్ కొనుక్కరావడం కానీ, స్టార్ పెట్టడం కానీ, ఇదంతా చాలా బిజీగా ఉంటాము. లైటింగ్స్ కానీ ఇదంతా కూడా. సో మనము ఫెస్టివల్ వచ్చే ముందు ఇలా డెకరేట్ చేసుకొని ఒక 15 days ముందు నుంచే మనకి ఫెస్టివల్ రాబోతుంది అని ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది కదా. సో 15 days ముందు నుంచే ఇంట్లో ఒక పండుగ వాతావరణం అనేది మాకు మొదలవుతుంది అన్నమాట. సో చర్చికి వెళ్ళడం కానీ, క్యారల్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇల్లు క్లీనింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా క్రిస్మస్కి స్పెషల్గా ప్లమ్ కేక్ అనేది తెప్పించుకుంటాము. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. అది ఓన్లీ క్రిస్మస్ టైంలోనే దొరుకుతుంది అన్నమాట. సో ఇలాగా మేము క్రిస్మస్ అనేది ఆల్మోస్ట్ 1 month చేసుకుంటాము. ఎందుకంటే క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేసి డెకరేషన్స్, మళ్ళీ న్యూ ఇయర్ వరకు సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇలా మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అండ్ మీరు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. అండ్ అందరికీ ఇంకోసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.